హాయ్ ఫ్రెండ్స్, ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే, మనలో చాలామంది కూడా డబ్బులు సంపాదించాలని చెప్పి సొంత ఇంటిని వదిలిపెట్టేసి వేరే చోటకి పనిచేయడం కానీ, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర పనిచేయడం కానీ చేస్తూ ఉంటారు. పోనీ వాళ్ళ దగ్గర ఎందుకు పనిచేయడం, మనమే సొంతంగా బిజినెస్ పెడదాము అనుకున్నట్లయితే మనకి ఆ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ కావాలి, లోన్స్ తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి రెంట్ కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, స్టాఫ్ మెయింటెనెన్స్ చేయాలి, రా మెటీరియల్ కొనుక్కోవాలి. ఇలాంటివన్నీ కూడా రిస్క్లు అనేవి ఉంటాయన్నమాట. ఇలాంటివి కాకుండా మనం ఉన్నటువంటి ఇంట్లోనే కూర్చొని, లేకపోతే మీరు కాలేజ్కి వెళ్తే కాలేజ్లోనే కూర్చొని మీరు కంప్యూటర్ కూడా లేకుండా మీ మొబైల్తోనే మనీ అనేది ఎలా సంపాదించవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో ఆపర్చునిటీస్ నేను మీకు చెప్పగలను. అలాగే ఈ వీడియోని లైక్ చేసినట్లయితే నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మరి ఈ ఆపర్చునిటీ ఏంటంటే, మనం అమెజాన్ తోని కట్ కాపీ పేస్ట్ అంటే తెలిసింది కదా, మనం కాపీ చేసి పేస్ట్ చేసినట్లయితే రెఫరల్తో మనం మంచి కమిషన్ అనేది సంపాదించవచ్చు. అది కూడా ఎక్కడ, మీ సొంత ఇంట్లోనే కూర్చొని మీరు రిఫర్ చేసినట్లయితే చాలు, మనకి ఆటోమేటిక్గా కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ప్రతి ఒక్కరం కూడా అమెజాన్లో ఏదో ఒకటి కొంటూనే ఉంటాం ఎప్పుడు కూడా. సో అలాంటి కొనేటప్పుడు మనకి ఎలాంటి బెనిఫిట్ కూడా ఉండదనమాట. సో ఈ అఫిలియేట్ లింక్ అనేది మనం జనరేట్ చేసుకుంటే మనం కొనే దాని మీదే ఒక అప్ టు 10% వరకు కమిషన్ కూడా మనకి రావడం జరుగుతుంది. అలాగే చూడండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది కూడా స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, పార్ట్ టైం జాబ్ చేయాలనుకున్న వాళ్ళు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే మీకు మీరే సొంతంగా మీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, దాన్నే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. దాంతో మీకు తెలియకుండానే మీకే ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది మీ అకౌంట్లో పడిపోతుంది అనమాట. అలాగే నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ ప్రూఫ్ కూడా చూపెడతాను. ఒక యూట్యూబర్ తన ప్రొడక్ట్స్ని షేర్ చేసుకొని ఒక నెలకి 80,000 ఎలా సంపాదించారు అని. అలాగే నేను ఈ వీడియోలో మీరు కంప్లీట్గా చూస్తున్నట్లయితే వీటిని ఎక్కడెక్కడ షేర్ చేయొచ్చు అంటే కనుక, ఫేస్బుక్లో షేర్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఎక్కడ వీలైతే అక్కడే కేవలం ఒక గంటే కష్టపడుతూ మీ ప్రొడక్ట్స్ అనేవి మీరే షేర్ చేసినట్లయితే, అంటే ఇమేజెస్ కానీ, టెక్స్ట్ కానీ, లింక్స్ కానీ షేర్ చేసినట్లయితే అమెజాన్కి సంబంధించి ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఎప్పుడైతే వాళ్ళు పర్చేస్ చేశారో. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక, ఒకసారి మీరు జనరేట్ చేసిన లింక్ అనేది మీ ఫ్రెండ్ క్లిక్ చేసినట్లయితే తనకి ఆటోమేటిక్గా మీరు షేర్ చేసిన లింక్ స్టోర్ అయినట్లయితే ఆ కమిషన్ అనేది కూడా మీకు రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా తనకి తెలియకుండానే. సో నేను ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఆ ప్రూఫ్ చూపెడతాను. తర్వాత అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అనేది కూడా నేను చూపెడతాను. ఇన్ కేస్ మీకు ఏదైనా స్టెప్ తెలియకపోతే నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్, నేను మీకు కంపల్సరీగా రిప్లై ఇస్తాను. దీంతో పాటు అడిషనల్ మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్, దానికి కూడా మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను నేను. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, మనం గూగుల్లోని అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని కొట్టండి. ఆ తర్వాత మీకు ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలి అంటే, మీరు సైన్అప్ అనేది చేసుకోవాలి కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లయితే. లేకపోతే ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే కనుక సైన్ ఇన్ చేయొచ్చు. సైన్అప్ చేయండి. ఇది డిఫరెంట్ అకౌంట్ అనమాట, అమెజాన్ అకౌంట్ కాకుండా. సో ఇక్కడ ఏంటంటే మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది అనమాట. ఆ ఓటీపీ కనుక రాకపోతే కింద మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే టెక్స్ట్ మెసేజ్ కానీ, కాల్ కానీ వస్తుంది. ఆ కాల్లో ఓటీపీ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి ఫ్రెండ్స్. సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు ఈ క్రియేట్ యువర్ అమెజాన్ అసోసియేట్ అకౌంట్ అని ఉంది కదా, ఈ స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. ఏంటంటే ఫస్ట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తర్వాత మీకు వెబ్సైట్ కానీ, మొబైల్ యాప్ లిస్ట్ కానీ ఏమైనా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీ ప్రొఫైల్ అనేది ఫిల్ చేసుకోవాలి. తర్వాత మీ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మీ రిఫరల్ ఇన్కమ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే, ఆల్రెడీ నేను ఇది అంతకుముందు నా అడ్రస్ ఇది నేను చేంజ్ చేసుకుంటున్నాను అనమాట మీకు చూపించడానికి. సో మీరు కొత్తగా ఓపెన్ చేస్తే ఇక్కడ పేయీ నేమ్ అడుగుద్ది. పేయీ నేమ్ అంటే కంగారు పడక్కర్లేదు, ఎవరి పేరు మీద బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారో వాళ్ళ నేమ్ ఎంటర్ చేయండి, లేకపోతే మీ పేరు ఎంటర్ చేసుకోండి. అలాగే మీ యొక్క అడ్రస్ అనేది ఇవ్వండి, డోర్ నెంబరు, మీ యొక్క సిటీ, మీ ఏరియా ఇవ్వండి, ఏ స్టేట్లో ఉంటున్నారో ఆ స్టేట్ కూడా ఇవ్వండి ఇక్కడ. ఆ తర్వాత మీ యొక్క పోస్టల్ కోడ్ అంటే పిన్ కోడ్ ఇవ్వండి. పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత కంట్రీ ఆటోమేటిక్గా ఇండియా అని వస్తుంది. తర్వాత మీ ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి అక్కడ. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత హూ ఈజ్ ద మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్, ఈ అకౌంట్ని ఎవరు మెయింటెనెన్స్ చేస్తున్నారు అంటే కనుక ద పేయీ లిస్టెడ్ అబోవ్, అంటే అబోవ్ పైన నేను దుర్గాప్రసాద్ అని ఇచ్చాను కదా, సో ఆయన ఓపెన్ చేస్తారు, ఆయన మెయింటెనెన్స్ చేస్తారు అని. ఇన్ కేస్ దుర్గాప్రసాద్ ఇచ్చి వేరే వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తే సమ్వన్ ఎల్స్ ఐ నీడ్ టు ఎంటర్ దేర్ ఇన్ఫర్మేషన్ అని ఇస్తాం. సో మీ పేరు ఇచ్చినప్పుడు మీరే ఇక్కడ ద పేయీ లిస్టెడ్
అబౌవ్ అని ఇవ్వండి ఇక్కడ. తర్వాత ఫర్ యూఎస్ ట్యాక్స్ పర్పసెస్ ఆర్ యూ ఏ యూఎస్ పర్సన్ అంటే మనం కాదు కాబట్టి నో అని పెడతాము. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఆల్రెడీ మీకు అడ్రస్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పుద్ది. సో సెలెక్ట్, నేను ఒరిజినల్ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత చూడండి ఇక్కడ ఎంటర్ యువర్ వెబ్సైట్. మీకు ఏమైనా వెబ్సైట్ ఉంటే, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ నేను ఇచ్చుకుంటా. అలాగే మీకు ఏమైనా బ్లాగ్ కానీ ఏదైనా ఉంటే ఆ అడ్రస్ అనేది అక్కడ ఇచ్చుకోవచ్చు. ఇన్ కేస్ మొబైల్ యాప్ ఉంటే అది ఇవ్వచ్చు. ఈవెన్ ఏమీ లేకపోయినా సరే పర్వాలేదు, ఎందుకంటే మనం వెబ్సైట్తో ప్రమోట్ చేయొచ్చు కాబట్టి. సో ఇవి ఉంటే ఇవ్వండి, లేకపోతే నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత వాట్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ అసోసియేట్ స్టోర్ ఐడి అంటే ఏంటంటే మీరు సొంతంగా ఒక స్టోర్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా నేమ్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. అది ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత మన వెబ్సైట్ లిస్ట్లో ఆల్రెడీ మనం ఇచ్చిన వెబ్సైట్ వచ్చేస్తుంది. తర్వాత అసలు మీ వెబ్సైట్ దేనికి, మీకు వెబ్సైట్ ఉంటే మీ సోషల్ మీడియా లింక్ ఇచ్చారనుకోండి, మీరు ఫేస్బుక్లో ఎందుకు షేర్ చేయాలనుకుంటున్నారు దాని గురించి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ యాడ్ చేసుకున్నారనుకోండి దాని గురించి మీరు చిన్న డిస్క్రిప్షన్ అనేది ఇస్తారనమాట. తర్వాత చూడండి ఇక్కడ మీ వెబ్సైట్ కానీ మొబైల్ యాప్ కానీ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అంటే కనుక చూడండి, నేను సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే మామూలుగా నాది బిజినెస్ కాబట్టి ట్యుటోరియల్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు బిజినెస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం అనమాట. అలాగే సెకండ్ కేటగిరీ ఏమైనా కంటెంట్ వెబ్సైట్ ఉన్నా లేకపోతే బ్లాగర్ ఉన్నా సరే ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే అదర్ అని పెట్టేసుకోండి. ఆ తర్వాత మీ ట్రాఫిక్ అండ్ మానిటైజేషన్ అంటే మీరు ఏ వెబ్సైట్లతో కానీ మీరు ఎలాగా మీ ప్రొడక్ట్స్ని షేర్ చేస్తారు అంటే కనుక ఫస్ట్ సోషల్ నెట్వర్క్స్, అలాగే డిస్ప్లేయింగ్, అడ్వర్టైజింగ్, లేకపోతే బ్లాగ్స్ ఉంటే బ్లాగ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈమెయిల్తో మీరు ప్రమోట్ చేసుకోవాలి అంటే ఈమెయిల్ అని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఆఫ్లైన్లో సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఆఫ్లైన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మొత్తం సెలెక్ట్ చేసుకున్నారు అంటే కనుక మొత్తం కూడా సెలెక్ట్ చేసుకోండి, ఏం కాదు. తర్వాత చూడండి మీ వెబ్సైట్ని కానీ యాప్ని కానీ ఇన్కమ్ జనరేట్ చేయడానికి వాడతారు అంటే కనుక అదర్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అని పెట్టుకోండి, లేకపోతే ఈ కామర్స్, ఎందుకంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఈ కామర్స్ కాబట్టి ఈ కామర్స్ సెలెక్ట్ చేసుకోండి అక్కడ. తర్వాత చూడండి హౌ డు యూ యూజువల్లీ బిల్డ్ లింక్స్. మీరు లింక్స్ అనేవి ఎలా జనరేట్ చేస్తారు అంటే మనం మాన్యువల్లీ వయా టెక్స్ట్ ఎడిటర్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే HTML ఎడిటర్లో వాడితే అదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నా ప్రిఫరెన్స్ ఏంటంటే మాన్యువల్లీ వయా టెక్స్ట్ ఎడిటర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత హౌ మెనీ టోటల్ యూనిక్ విజిటర్స్ డూ యువర్ వెబ్సైట్ ఆర్ యాప్స్ గెట్ పెర్ మంత్ అంటే మీకు నెలకి ఎంతమంది విజిటర్స్ వస్తారు మీ వెబ్సైట్కి కానీ మీ సోషల్ నెట్వర్క్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కి అంటే <500 వస్తారు కాబట్టి <500 పెట్టండి. ఆ తర్వాత వాట్ ఈజ్ యువర్ ప్రైమరీ రీజన్ ఫర్ జాయినింగ్ ద అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రామ్ అంటే కనుక నాకు డబ్బులు రావాలి కాబట్టి టు మానిటైజ్ మై సైట్ అని పెడతాను. నేను కూడా మీకు చెప్పడానికి నిన్నే క్రియేట్ చేశాను, సో వెంటనే నేను ఈ వీడియో మీకోసం చేస్తున్నాను, మీకు కూడా బెనిఫిట్ అవుతుంది అని. తర్వాత హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అంటే ఆన్లైన్లో చూసాం కాబట్టి ఆన్లైన్ సెర్చ్ అని పెట్టండి. తర్వాత అక్కడ క్యాప్చా ఉంటే ఆ క్యాప్చా ఎంటర్ చేసేసేయండి యాస్టీజ్గా. తర్వాత అక్కడ కాంట్రాక్ట్ టర్మ్స్ ఉన్నాయి కదా, అక్కడ యూ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెట్టేసి ఫినిష్ కొట్టేసేయండి. చూడండి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. కంగ్రాట్స్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ అమెజాన్.in అసోసియేట్ ప్రోగ్రామ్, యువర్ యూనిక్ ఐడి అసోసియేట్ ఐడి. నేను అక్కడ యూనిక్ ఐడి ఏమి ఇచ్చాను, అసెట్ మంత్ర అని ఇచ్చా, కానీ అక్కడ 08-21 వచ్చింది అంటే సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇక్కడ ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, అక్కడ ఇవ్వాలి. అదేం కంగారు పడకండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు పేమెంట్ బై నెఫ్ట్ అని వస్తుంది కదా, ఆ నెఫ్ట్ మీద మీరు క్లిక్ చేసుకోండి. సో నేను ఇక్కడ పేమెంట్ బై నెఫ్ట్ అని కొట్టాను. తర్వాత మనకి విత్డ్రా కావాలంటే మినిమం 1000 రూపీస్ అయితే మన వ్యాలెట్లోకి రావాలన్నమాట కమిషను. సో బ్యాంక్ లొకేషను, తర్వాత బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ ఉంది కదా, మీ అకౌంట్ నేమ్ ఇచ్చేసేయండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, బ్యాంక్ నేమ్ ఇవ్వండి, IFSC కోడ్ నార్మల్గానే ఇవన్నీ కూడా ఇచ్చేసి సబ్మిట్ అండ్ కంటిన్యూ విత్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని ఇవ్వండి. ఇక్కడ పాన్ కార్డు ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. ఇక్కడ మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కరెంట్ ట్యాక్స్ స్టేటస్ ఏముంది, ఇన్కంప్లీట్ ఉంది. ఇప్పుడు మనం దాని మీద క్లిక్ చేసుకొని మనం ఏమి ఇవ్వాలి అంటే పాన్ కార్డు ఇవ్వాలి. చూడండి మనది అందరిది కూడా ఇండివిజువల్. అదే మీకు బిజినెస్ పాన్ కార్డు ఉందనుకోండి, ఆ బిజినెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం అందరికీ ఇండివిజువల్ ఉంటుంది కాబట్టి ఇండివిజువల్. తర్వాత ప్రొపరేటరీ బిజినెస్, మీది ఏమైనా సరే పార్ట్నర్షిప్ కానీ ప్రొపరేటరీ బిజినెస్ ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు, అది ఆప్షనల్లే. అలాగే మీరు ప్రొవైడ్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ మీ పాన్ కార్డు అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. పాన్ కార్డు ప్రొవైడ్ చేసిన తర్వాత అక్కడ నేమ్ ఉంది కదా, పాన్ కార్డు హోల్డర్ నేము, ఆ నేమ్ కూడా ఇవ్వండి. అక్కడ నో అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. డూ యూ హ్యావ్ లోవర్ ట్యాక్స్ డిడక్షన్ సర్టిఫికేట్ అంటే నో అని పెట్టుకోండి. ఆ తర్వాత GST నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే అక్కర్లేదు, అది ఆప్షనల్లే. తర్వాత నేమ్ ఇచ్చేసారు కదా, నేమ్ ఇచ్చేసిన తర్వాత డేట్ వచ్చిన తర్వాత సబ్మిట్ చేసేయండి. డైరెక్ట్గా సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది, అంతే. ఇంకా అంత ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే, మీ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయినట్టు. చూడండి ఇక్కడ యువర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ రిసీవ్డ్, నో ఫర్దర్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఇంకేం అక్కర్లేదు.
మీ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మీ ప్రొడక్ట్స్ అనేవి షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా షేర్ చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ చూడండి మనం హోమ్కి వెళ్ళి యువర్ అసోసియేట్ అకౌంట్ అని వ్యూ పేమెంట్ హిస్టరీ అని చూసుకుంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ 0 ఉంది కదా. నాకు కొంచెం డబ్బులు వచ్చినప్పుడు అంటే మీరు ఏమైనా సరే పర్చేస్ చేసినప్పుడు నా లింక్తో కనుక క్లిక్ చేస్తే నాకు కొంచెం కమిషన్ వస్తుంది. అప్పుడు అది కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను. చూడండి ఇక్కడ మనకి కమిషన్ చూసుకున్నట్లయితే 9%, అపారెల్ అండ్ యాక్సెసరీస్, టాయ్స్ మీద 9%, స్పోర్ట్స్ ఫిట్నెస్ అవుట్డోర్స్ మీద 9% ఇలా వస్తుందన్నమాట. వేరే ఎక్కువగా మనకి దేంట్లో వస్తుందంటే ఫైర్ టీవీ స్టిక్స్, లేకపోతే అమెజాన్ డివైస్, కిండిల్ డివైస్ అని ఉన్నాయి కదా ఫర్నిచర్, వాటి మీద మనకి 10% వస్తుంది అనమాట. సో ప్రొడక్ట్ లింక్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలంటే అక్కడ హోమ్లోకి వెళ్ళి ప్రొడక్ట్ లింక్స్ అని ఉంది కదా, అక్కడ ఏంటంటే మీకు కావాల్సినటువంటి డివైస్ అనేది లేకపోతే మీకు కావాల్సిన ఐటమ్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. నేను ఇక్కడ ఏంటంటే ఒక బయోమెట్రిక్ మన దగ్గర డిజిటల్ గ్రామీణ సేవ ఓపెన్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి బయోమెట్రిక్ కావాలి కాబట్టి స్టార్టింగ్ బయోమెట్రిక్ అని కొట్టాను. ఇక్కడ కొన్ని బయోమెట్రిక్ డివైస్లు చూపెడతాయి. అందులో ఏది తక్కువ రేటు, ఏది ఆర్డీ సర్వీస్ ఉందో అది చూస్ చేసుకోండి. మంచిది చూస్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు గెట్ లింక్ అని ఉంది కదా, ఆ గెట్ లింక్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఒక పెద్ద లింక్ అనేది ఓపెన్ అవుతుంది. అంత మనకి ఎందుకు షేర్ చేయడం కష్టం కాబట్టి దాన్ని షార్ట్ అండ్ లింక్ అని చేస్తే మనకి లింక్ అనేది చిన్నది అయిపోతుంది. దాన్నే మనం షేర్ చేసుకుంటాం అనమాట. చూడండి ఆ షార్ట్ లింక్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇది ఓపెన్ అయింది. అంటే బయోమెట్రిక్ డివైస్ ఇవన్నీ కూడా వాళ్ళకి కనబడతాయి అనమాట. టెక్స్ట్లో పెట్టుకోవచ్చు, ఇమేజెస్ షేర్ చేసుకోవచ్చు, అలాగే మన విడ్గెట్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి, ఫేస్బుక్లో షేర్ చేయండి, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. మ్యాక్సిమం 1 గంట మీరు గ్రూపులు క్రియేట్ చేసి ఆ గ్రూపులో పోస్ట్ చేసేయండి. ఎవరొకరు ఓపెన్ చేస్తారు, ఏదో ఒకటి కొంటారు కాబట్టి మనకి బెనిఫిట్ అవుతుంది. సో దాని ద్వారా మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అలాగే చూడండి ఈ యూట్యూబర్ అన్నాను కదా 80,000 మంత్లీ సంపాదించారు. అంటే ఆయన ప్రతి వీడియో చేసినప్పుడు ప్రతి డిస్క్రిప్షన్లోనూ ఆయన ప్రోడక్ట్స్ అనేవి ఇచ్చారు. సో కంటిన్యూస్గా ఎవరొకరు క్లిక్ చేస్తూనే ఉన్నారు. ఆయనకి తెలియకుండానే ఇన్కమ్ అనేది జనరేట్ అయిపోతుందంట. సో ఈ విధంగా మీరు కూడా ఒక వెబ్సైట్ ఉంటే పెట్టుకోండి, లేకపోతే షేర్ చేసుకుంటూ ఉండండి. ఎవరొకరు క్లిక్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి మంచి ఇన్కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది నా సజెషను. సో అందరూ తప్పనిసరిగా ఈ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి, మంచిగా సంపాదించండి, అందరూ సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో మంచి బిజినెస్ ఐడియాస్ కానీ, మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ కానీ, జాబ్స్ కానీ కావాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్లో ముందుగా మీకే వెళ్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్లయితే మనతో పాటు వాళ్ళకు కూడా ఎంతో బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఓపెన్ చేస్తారు, వాళ్ళు కూడా మనలాగే మంచిగా సంపాదించుకోవాలి. సో మనం ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. మరి ఈ వీడియోని మీరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క సక్సెస్ అనేది 100% మంచిగా వెళ్ళాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎసెట్ మంత్ర.